ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి విజయ పాల డైరీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద ఈరోజు ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిపే విధంగా ఈరోజు విజయ డైరీ పాల డైరీ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ తయారైనని చెప్తా ఉన్నా. ఈరోజు ప్రతిరోజు చూసుకుంటే ఈరోజు 1,40,000 చిల్లర విజయ డైరీ నుంచి పాలు ప్రజలకు అందరికి అంతా ఉంది. ఆ పాలలో మీరు ఆవు పాలు కల్తీ చేస్తున్నారు, లేదు నిజమా కాదా? మీరు ఏదైతే చిత్తూరు, అదేవిధంగా బెంగళూరు, అదేవిధంగా పక్కన జిల్లాల నుంచి ఆవు పాలు దగ్గర రోజుకు 50,000 లీటర్లు మీరు తెచ్చి 25 నుంచి 28 రూపాయలకి తీసుకొచ్చి ఈరోజు బర్రెపాలు అని చెప్పి ప్యాకెట్లు చేసి అమ్ముతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఈరోజు ఎందుకు ఇంతమంది ఎగబడతా ఉన్నారు అనేది మాకు అర్థమవుతా ఉంది. విజయ డైరీలో చైర్మన్గా వచ్చినారంటే, డైరెక్టర్కి వచ్చినారంటే లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేయొచ్చు, స్వాహా చేయొచ్చు, నిధులను తీసుకొని పోవచ్చు. మేము ఈరోజు రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము పూర్తి స్థాయిలో ఆధారాలు ఏదైతే విజయ డైరీలో జరుగుతున్న అక్రమాల మీద పూర్తి స్థాయి ఆధారాలు తీసుకున్నాము. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతిరోజు విజయ డైరీకి చెందినటువంటి వాహనాలకు డీజిల్ కొనుగోలు జరుగుతూ ఉంది. ఈరోజు మన రాష్ట్రం ఆదాయం గండి కొట్టే విధంగా, మన రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని గంగపాలు కలిపే విధంగా ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి మీరు డీజిల్ తక్కువ రేట్లకు కొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొట్టున్నట్టు చూపించి దగ్గర లీటర్ మీద 10 రూపాయలు స్వాహా చేస్తుంది మీరు కదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మిషనరీస్ కానీ ఇంకోటి కానీ ఏది అయినా కానీ ₹1 కొనుగోలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు కానీ టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలా, గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలా, పేపర్లలో ఆర్టికల్స్ రావాలా. అవేమి లేకుండా మీకు ఏదైతే కమిషన్లు ఇటువంటి సంస్థలు, బోగస్ సంస్థల దగ్గర నుంచి అసలు ఎటువంటి క్వాలిటీ లేని మిషనరీస్ తీసుకొని వచ్చి మీ కమిషన్లకు కొని ఈరోజు మీరు లంచాలకు పాల్పడుతుంది వాస్తవమా కాదా? అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే మన విజయ డైరీలో ప్రజల ప్రాణాలకు ఈరోజు హాని కలిగించే విధంగా ఈ పాల డైరీ తయారైంది. దగ్గర ఆదాయం ఉన్నటువంటి ఈ విజయ డైరీలో మీరుగా ఆదాయం ఉన్న చోట మీరు 90 కోట్ల రూపాయలు ఎందుకు ఐసిఐసి బ్యాంక్లో లోన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా నేను. మీ వ్యక్తిగత విలాసాల కోసము, మీ వ్యక్తిగత ఖర్చుల కోసము, మీ వ్యాపారాల కోసము సంస్థ పేరు మీద మీరు 90 కోట్లు అప్పు తీసుకొని ఆ డబ్బుతో మీరు వ్యాపారాలు చేసుకుంటుంటారా? ఇదియా మీకు ఇచ్చింది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా మీ పదవులు ఇచ్చింది? అందుకేనా ఈరోజు సంస్థను అభివృద్ధి చేసి సంస్థ బాగు కోరుకోవాలి కానీ ఈరోజు ఉద్యోగుల బాగు కోరుకోవడం, మీకు నచ్చిన ఉద్యోగులను ఎక్కించుకోవడం, కొత్తగా ఎక్కించుకోవడము, వాళ్ళకి 40,000 50,000 జీతాలు ఇస్తారు. మీరు గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళకి 15,000 నుంచి 18,000 రూపాయలు కానీ ఇవ్వడంలే మీరు. ఈరోజు వర్కర్స్కు మనకు అన్యాయం జరుగుతుంది, మనమందరం ఒక కమిటీగా ఉందాము, ఒక కమిటీ వేసుకుందాము, ఒక వర్కర్స్ నేను వేసుకుందాము అనుకుంటే మీరు ఎవరైతే వర్కర్స్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా? ఉద్యోగాల నుంచి తొలగిస్తారా మీరు? ఇది కాదా మీది? మీ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతారో యూనియన్లు మా సంస్థలోకి వస్తే వాళ్ళ అవినీతి అక్రమాలు బయటపడితే మేము డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే కదా ఈరోజు మీరు అక్కడ ఉన్నటువంటి యూనియన్లను కానీ ఏర్పాటు చేయకుండా చూస్తున్నారు మీరు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు కాదా ఆవు ఏదైతే పాల పౌడరు, ఎక్స్పైర్ అయినటువంటి పాల పౌడరు, ఆ పాల పౌడర్ని మీరు తీసుకొని పోయి పాలలో కలుపుతారు. ఎక్స్పైర్ రేట్ అయినవి అంటే ప్రజల ప్రాణాలు ఉండాలా సావాలని చెప్తా ఉన్నా నేను. అంటే అదేవిధంగా ఒకటి చూసుకున్నట్టయితే ఇంకా ఏదైతే సింగరేణి నుంచి అక్కడి నుంచి స్టీమింగ్ కోసం బొగ్గును కొనుగోలు చేస్తారు, బి గ్రేడ్ బొగ్గును. ఆ బి గ్రేడ్ బొగ్గును మీరు తీసుకొని వచ్చి బూడిద అని చెప్పి అక్కడ మీ స్థానికంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటుక బట్టికలకు బొగ్గులు అమ్ముతా ఉన్నారు మీరు ఈరోజు. ఏమన్నంటే ఈరోజు మీరు అమ్మిన బొగ్గు ఇది ఇటుక బట్టీలు కాడ ఏ విధంగా ప్రత్యక్షమవుతుంది? ఇటుక బట్టీలు కాడ మీరు ఏదైతే అక్కడ ఉన్నటువంటి బూడిదన్న పేరు చెప్పి దీనిలో లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేసింది మీరు కాదా? మేము ఒకటే అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి విజయ పాల డైరీలో అవినీతి అక్రమాల మీద, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ల మీద, చైర్మన్ మీద త్రిసభ్య కమిటీతో ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి ఏదైతే ఈ కోట్లకు జరిగినటువంటి స్కామ్లో
వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే ఈరోజు విజయ డైరీ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి విజయ్ డైరీ మీద గురించి ఈరోజు పాత్రికేయుల సమావేశం అనేది నంద్యాల జిల్లా రాయలసీమ విద్యార్థి జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆఫీస్ నందు నిర్వహించడం జరిగినది. ఇక్కడ వచ్చేసి విజయ్ డైరీలో జరిగేటువంటి అక్రమాల గురించి మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెప్పించుకున్నాము. గతంలో కూడా విజయ డైరీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పేపర్లో ఎన్నో ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎక్కువగా జరిగాయని చెప్పి అప్పట్లో పేపర్లో వచ్చాయి. మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మాకు తెలిసిన నిజాలు ఏమిటంటే విజయపాల డైరీలో జరుగుతున్నటువంటి విజయ డైరీలో ఆవు పాలు తెచ్చి బర్రె పాలలో కలిపి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ఆవు పాలు మన రాష్ట్రంలో ఎక్కడ అమ్మరు. ఆ ఆవు పాలన అనేది బెంగళూరు, అనంతపురం, చిత్తూరు ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి అక్కడ 28 రూపాయలకు తీసుకొని ఇక్కడ వచ్చి గేదె పాలలో కలిపి 64 రూపాయలకు అమ్మి దాన్ని ఆదాయాన్ని లబ్ధి చేకూరుస్తున్నారు. అంటే 28 రూపాయల పాలను 64 రూపాయలు అమ్ముతూ ఉంటే అప్పటికి ఆదాయం ఎంత వస్తున్నట్లు? 1 లీటర్ మీద 36 రూపాయల ఆదాయం తీసుకొని ఆ 36 రూపాయల ఆదాయం ఎవరు తీసుకుంటున్నారు? విజయ డైరీ చైర్మన్ గారు తీసుకుంటున్నారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి విజయ డైరీలో ఉన్నటువంటి చైర్మన్ అదని వర్గంలో చేసుకున్నటువంటి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి 30,000 40,000 రూపాయలు జీతం ఇస్తున్నటువంటి అందరు కలిసి షేరింగ్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. గతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు ఏదైతే ఉందో 15,000 జీతం ఇస్తూ వాళ్ళకి మెడికల్ అలవెన్స్ కానీ ఇంకోటి కానీ ఏమి ఇవ్వకుండా అటువంటి వాళ్ళని అన్యాయం చేస్తూ తన వర్గానికంటూ ఒక ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసుకొని 30,000 నుంచి 40,000 జీతాలు ఇస్తూ వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇది ఏ విధమైనటువంటి అవగాహనతో చేస్తున్నారనేది మాకు అర్థం కావడం లేదు. ఇంకో విషయానికి వస్తే 30 సంవత్సరాలు కంపెనీ యాక్ట్ ప్రకారం బి గ్రేడ్ బొగ్గు తీసుకొని బి గ్రేడ్ బొగ్గుని దిగుమతి చేసుకొని దాన్ని బూడిద రూపంలో అమ్మేసి అది అక్కడ ఉన్నటువంటి ఇటుకల బట్టలకు అమ్మి ఆ బొగ్గు నుంచి వచ్చిన ఆదాయాన్ని స్వాహా చేసుకొని ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు అనేది మేము ఈ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా వచ్చేసి టెండర్లు లేకుండా పాలపొడిని 300 టన్నుల పాలపొడిని కలిపి 300 టన్నులని ఎక్స్పైర్ అయిన దాన్ని తీసుకొచ్చి దాన్ని అందరికీ తెలిసిందనే ఉద్దేశంతో అప్పటికప్పుడు అమ్మివేయడం అనేది జరిగింది. ఇది కూడా ఎంతవరకు అనేది మేము అడుగుతా ఉన్నాం. అంటే పాలపొడి తీసుకొని 300 టన్నులు అమ్మేస్తే ఎక్స్పైర్ అయినట్టు తీసుకొస్తే ప్రజలకు అమ్మేస్తే ఆ ప్రజలు ఆ పాలు తాగి వాళ్ళు ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురవ్వాలని ఈ విజయ డైరీ వాళ్ళు చేస్తూ ఉన్నారన్నది మాకు ఒక సందేహం. ఇటువంటివి జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక 3 మ్యాన్స్ కమిటీ అనేది వేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకో విషయానికి వస్తే విజయ డైరీలో ఆదాయం దండిగా ఉంది. ఆదాయం దండిగా ఉన్నప్పటికీ 90 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఈరోజు నంద్యాల టౌన్లో మా యొక్క ప్రజా సంఘాల జేఏసీ ఆఫీస్లో ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి విజయ పాల డైరీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే గతంలో నుంచి కూడా ఈ యొక్క పాల డైరీలో జరుగుతున్నటువంటి విషయాలు పత్రికల ద్వారా ఎన్నో తెలుసుకున్నాం. ఈరోజు ప్రధానంగా వచ్చేసి విత్ ఆధారాలతో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ఎందుకోసం అంటే విజయ డైరీలో వచ్చేటువంటి పాలు ఈరోజు ఆ యొక్క పాలలో ఈరోజు గేదె పాలు కాకుండా ఆవు పాలు కలుపుతున్నారనేటువంటి కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. పూణే అదేవిధంగా ఇతర కొన్ని జిల్లాల నుంచి ఆవు పాలను తీసుకొచ్చి 29 రూపాయలు పెట్టి ఆవు పాలను తీసుకొచ్చి ఇక గేదె పాలలో మిక్స్ చేస్తూ అమ్ముతున్నారు. అందులో భాగంగానే ఫ్యాక్టరీలో కొన్ని సందర్భాలలో ఒక యూనియన్ ఏర్పాటు చేశారని చెప్పేసి కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకుంటే దాదాపు 300 టన్నుల పాలపొడిని
ఈ యొక్క పత్రికలలో ఈ విషయం వస్తే అప్పటికప్పుడు హఠావుట్టున ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మివేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్క్రాప్ను సంబంధించినటువంటి పరికరాలను సామాగ్రిని ఎటువంటి టెండరు లేకుండా అమ్మివేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలపైన ఈరోజు మనకు బయట వస్తున్నాయి. ఈరోజు పత్రికలలో అక్రమాల పాలని చెప్పేసి అదేవిధంగా ఎన్నో ఈ యొక్క ఫ్యాక్టరీ ఈ యొక్క పాల కేంద్రానికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, విజయ డైరీలో ఎవరైతే మొన్న రీసెంట్గా కొత్తగా చైర్మన్ పదవి చేపట్టినారో చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఈ యొక్క విజయ డైరీలో అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఎటువంటి టెండర్ లేకుండా అక్కడ సంబంధించినటువంటి చాలామందిని కూడా ఈరోజు ఉద్యోగాలకు తీసుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసి మేము ప్రభుత్వం తరఫున మేము ప్రభుత్వాన్ని ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఈ యొక్క విజయ డైరీ పాల కేంద్రం పైన విజయ డైరీ పైన ఒక 3 మెన్ కమిటీని వేసి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించి లేకుంటే దీనిపైన ఒక సిబిఐ విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి అందులో భాగంగానే కోట్లాది రూపాయలు ఈరోజు అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, కోట్లాది రూపాయలు స్వాహ అవుతుంది. దీన్ని విజయ డైరీని పరిరక్షించుకోవాలని చెప్పేసి మేము అంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క విషయంలో ఎంతటి పోరాటానికైనా మేము ప్రజా సంఘాలుగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను.